నమస్తే పొలిటికల్ వ్యాస్కు స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నటువంటి అతిథి అభినవ్ సర్దార్. అభినవ్ సర్దార్ అంటే సినిమాకి సంబంధించినటువంటి వాళ్ళకి చాలామందికి తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీలో చేరి తన రాజకీయ భవిష్యత్తుకు ఒక ప్రశ్నలు పెట్టుకున్నారు. అసలు ఏం చేయాలని బీజేపీలో చేరనేటువంటి అంశం పైన మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే, జై శ్రీరామ్. ఎందుకు ఆడ సినిమాలు, సీరియల్స్ లేకపోతే ఏదో సినిమా ప్రొడక్షన్స్లో ఉన్నటువంటి మీరు ఇటు రాజకీయాల వైపు రావాలని ఎందుకు అనుకున్నారు? అంటే సినిమా అనేది నాకు ప్యాషన్ ఎప్పటి నుంచో. సినిమా ఇండస్ట్రీ అనేది నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉండే, సినిమా యాక్టర్ అవ్వాలని చెప్పేసి. ఓకే. సో ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం మనం అందరం కూడా సినిమాలు చేసుకుంటే, ఇప్పుడు రాజకీయంలో వచ్చినంత మాత్రం నేను సినిమాలు ఏమి ఆపేను. ఓకే. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే మనం అంటూ మనం సర్వీస్ అనేది మోటో కంపల్సరీ ఉంటుంది. కాబట్టి ఎవరినైనా చూసుకున్నా కానీ పెద్ద పెద్ద మహానుభావులు, మన ఎన్టీఆర్ గారే సినిమాలు చేసిన తర్వాత కూడా ఒక పార్టీని స్థాపించారు. సో కొంతమంది స్ఫూర్తి ప్లస్ అలాగే నాకు కూడా చిన్నప్పటి నుంచి సైనిక్ స్కూల్ కోరుకొండలో చదువుకున్నాను, డిఫెన్స్ స్కూల్. ఓకే. సో నా ఆలోచన విధానం, నా వ్యూస్, వాల్యూస్ కానీ ఎప్పుడు సేవాభావంతో ఉన్నాయి. కాబట్టి ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం నేను పాలిటిక్స్ జాయిన్ అయ్యి సర్వీస్ చేయాలనుకున్నా. యాక్చువల్లీ నేను చాలా సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటా. ఓకే. బట్ అది కొంతవరకే మనం పరిమితం అవుతుంది. ఎంత సోషల్ యాక్టివిటీ చేసినా మన సొంతంగా కొంత. సో ఇప్పుడు మనం ఎప్పుడైనా కంప్లీట్ ఒక ఏరియాని డెవలప్ చేయాలన్నా, కమ్యూనిటీ డెవలప్ చేయాలన్నా, ఒక ప్లేసు దాన్ని చేయాలంటే, ఒక లార్జ్ స్కేల్లో చేయాలంటే కంపల్సరీ పాలిటిక్స్లో రావాల్సింది. అట్లా కూడా చేసుకోవచ్చు కదా, ఇండివిజువల్ కూడా ఏదైనా ఆర్గనైజేషన్ పెట్టుకుని, ఎన్జిఓ పెట్టుకుని కూడా. అదే చెప్తున్నా, ఎన్జిఓ పెట్టి నేను కొంతమందికి డొనేట్ చేయగలను, ఏదో ఫుడ్ పెట్టగలను, లేకపోతే ఏమైనా స్కూల్కి ఏమైనా డొనేట్ చేయగలను, ఏమైనా స్కూల్ చిన్న స్కూల్ కట్టేయగలను, అవన్నీ చేయొచ్చు. కానీ బట్ నేను నాకున్న విజన్కి ఒక మొత్తం లార్జర్ కమ్యూనిటీని ఒక చేంజ్ తీసుకురావాలి, యూత్ ఎంపవర్మెంట్ చేయాలి, లేదా కొన్ని ఇండస్ట్రీస్ తీసుకురావాలి, కొంచెం వాటెవర్ కొంత విధానం, ఆలోచన విధానం ఉంటుంది. ఒక మార్పు తీసుకురావాలి అంటే, మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలి అంటే లార్జర్ స్కేల్లో కంపల్సరీ పాలిటిక్స్లో ఉండాలి, పవర్లో ఉండాలి. ఓకే. సో అందుకని వచ్చింది. సో పవర్ కోసం రాజకీయాల్లోకి వచ్చారు. పవర్ అంటే సేవ చేయడానికి. ఓకే. పవర్ అంటే వేరే విధంగా పవర్ అని కాదు, సేవ చేయాలి అంటే ఒక పవర్ ఉండాలి. అధికారం కోసమే కదా. అధికారం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మెంబర్ ఆఫ్ పార్లమెంటే ఉన్నాను అనుకోండి, ఎంపీ అయ్యాను అనుకోండి, నాకంటే ఒక విజన్ ఉంటుంది. ఓకే, ఆదిలాబాద్ ఏరియాని డెవలప్ చేయాలి అంటే అక్కడ ఏమేమి ఉన్నాయి, రిసోర్సెస్ ఏమి ఉన్నాయి, ఏం ల్యాకింగ్ ఉంది అక్కడ. సో దానికి ఒక ప్లాన్ ప్రకారం వేసుకొని నేను వెళ్ళి రిప్రజెంటేషన్ చేస్తేనే కదా అవుతుంది డెవలప్మెంట్ అనేది.